ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధాన వార్త సేమ్ లొంగుబాటు, మల్లోజుల లొంగుబాటు గురించే. ఆశన్న కూడా లొంగుబాటుకు సిద్ధమవుతున్న మరో మావోయిస్ట్ అగ్రనేత. ఆశన్న కూడా వచ్చిందంటే ఇంకా బాగా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి. 70 మంది సహచరులతో కలిసి నేడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎదుడకు. ఆశన్న అసలు పేరు తక్కలపల్లి వాసుదేవరావు, స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్. ఛత్తీస్గఢ్లో ఒక్కరోజే 78 మంది లొంగుబాటు, వీరు 48 మంది మహిళలు, 11 తగ్గిన నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య. మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ 60 మంది సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోగా, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న తమ సహచరులు 70 మందితో కలిసి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఎదుట గురువారం లొంగిపోయేందుకు సిద్ధమవుతుంటే సమాచారం. అబ్బా, దెబ్బ మీద దెబ్బ, ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవాలి. మల్లోజుల టీం లొంగిపోయిన 24 గంటల వ్యవధిలోనే ఆశన్న కూడా తన సహచరులతో కలిసి అదే బాట పట్టడం ఇప్పుడు చర్చనీయమైంది, ఆందోళన కలిగిస్తుంది ఆ పార్టీలో అని చెప్పుకోవాలి. మల్లోజుల ముందుకొస్తే మా బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తామంట. అగో లొంగిపోయిన మిగతా నక్సల్స్కు పని కల్పిస్తాం, ఓ మైనింగ్ కంపెనీ ప్రకటన అట. మావోయిస్టుల లొంగుబాట ఒకే రోజు ఇటు మహారాష్ట్రలో అటు ఛత్తీస్గఢ్లో భారీగా సరెండర్. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట 60 మందితో లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ 54 ఆయుధాలు అప్పగింత. మల్లోజులకు 6 కోట్ల రివార్డు ఇచ్చిన ఫడ్నవీస్. ఛత్తీస్గఢ్లోని సుక్మాలో 27 మంది, కొండగావ్లో మరొకరు లొంగుబాటు. జనంలో కలిసేందుకు కాంకేర్ జిల్లాలో 100 మంది రెడీ అట. మళ్ళా నేడు లొంగిపోనున్న మరో అగ్రనేత ఆశన్న, ఆయన వెంట 70 మంది కూడాట. ఆయన స్వస్థలం ములుగు జిల్లా లక్ష్మీదేవిపేట. ఐపీఎస్ ఉమాచంద్ర మాధవరెడ్డి హత్యలో ప్రధాన సూత్రధారులట. ఓకే, ఆయన ఉమాచంద్ర తెలుసు కదా మనకు. ఇక్కడ ఎస్ఆర్ నగర్లో అక్కడ విధులు నిర్వహిస్తుంటే డైరెక్ట్ నలుగురు వచ్చి మా పబ్లిక్ అందరూ ఉండగా షూట్ చేసి వెళ్ళిపోయారు. ట్రాఫిక్ సిగ్నల్లో పోయింది, అప్పుడు చాలా మంది పబ్లిక్ ఉండే. ఆ టైంలో వచ్చి ఉమాచంద్రను కాల్చి చంపేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఇది పెద్ద చరిత్ర. ఇప్పటికి కూడా పోలీసులు ఇప్పుడు శిక్షణ పొందుతారు కదా, ఇప్పుడు ట్రైనింగ్ వస్తారు కదా, అప్పుడు వచ్చినప్పుడు ఉమేశ్చంద్ర గురించి స్టోరీ చెప్తారట ఆ క్లాసెస్లో ఉమేశ్చంద్ర. ఎందుకంటే అప్పుడున్నటువంటి ఎట్లా చేయాలి సర్వీస్, ఆ టైంలో పోలీసులు అంటే భయం బాగుంటుంది జనాలకు. అంటే పోలీసులతో పెట్టుకుంటే ఇట్లా అవుతుంది. ఇప్పుడు ఇంత మీడియా ఇంత ఉన్నా కూడా మనం భయపడుతున్నాం పోలీసులు కూడా. ఇంకా ఆ టైంలో బాగుండేది పోలీసులు అంటే భయం. కానీ అప్పుడు ప్రజలకు చేరువయ్యేవాడు, మావోయిస్టు పార్టీకి అగైనిస్ట్గా పనిచేసేవాడు, అవగాహన కల్పించేవాడు. సో అంటే మావోయిస్టు పార్టీలకు పోతే జరిగే నష్టాలు ఏంటిది, యువత చెడిపోతుందని చెప్పేసి అట్లా ఊరూరా అక్కడ ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా చేసాడు అప్పటికి వాళ్ళకి వ్యతిరేకంగా. మాధవరెడ్డి హత్యలో కూడా ప్రధాన సూత్రధారి. మాధవరెడ్డి అంటే మన మాజీ హోంమంత్రి, ఆయన కూడా చంద్రబాబుపై జరిగిన అలిపిరి బ్లాస్టింగ్లోనూ ఆయన మాస్టర్ మైండ్ అట. ఇవి మెయిన్ పెద్ద ఇవి మన 2 ఉమ్మడి రాష్ట్రాలకు పెద్ద ఇవి అన్నీ కూడా. మాజీ ఐపీఎస్ అధికారి, అటు హోంమంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి ఉన్న టైంలో 2003లో అనుకుంటా అలిపిరి 2003 ఆయన ప్రస్తుతం అప్పటికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. హోదాలో ఉన్న టైంలో ఆయన పైన దాడి జరిగింది బ్లాస్టింగ్లో. ఇందులో ప్రధాన పాత్ర అట ఆశన్నది. సో ఇది ఈయన ఆశన్న, ఈయన మల్లోజుల వేణుగోపాల్. నిన్న లొంగిపోయింది, ఇవాళ లొంగిపోయేది ఈయన ఆశన్న.